తెలంగాణ సాయుధ పోరాటం ఈ నేల మీద ప్రపంచ స్థాయిలోనే గర్వించదగినటువంటి ఒక ఉద్యమ పతాక. ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నల్ల నరసింహులు, ఆనాటి నల్గొండ జిల్లా కడివెండి గ్రామ వాసి నల్ల నరసింహులు యొక్క 98వ జయంతి ఈరోజు. ఆ సందర్భంగా ఆయన యొక్క కృషిని, త్యాగాలను, బలిదానాన్ని, తర్వాత ఆనాడు వీరోచిత పోరాటంలో తను నిర్వహించిన పాత్రను గురించి మనం ఈనాటి తరానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. కడివెండి చాకలి ఐలమ్మ పుట్టినటువంటి పాలకుర్తికి ఒక 10 కిలోమీటర్ల లోపున ఉండేటువంటి కడివెండి గ్రామంలో జన్మించిండు నల్ల నరసింహులు. నల్ల లచ్చమ్మ, లచ్చయ్య అనేటువంటి పేద చేనేత కార్మికుల ఇంట్లో పుట్టినటువంటి మహానుభావుడు ఈనాడు ప్రపంచ స్థాయిలోనే, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు ఉరిశిక్ష పడితే అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమాలు తీసుకొచ్చి మన భారత రాష్ట్రపతికి ఒత్తిడి చేసి చివరికి దాన్ని యావజ్జీవ శిక్షగా చివరికి రద్దు చేసినటువంటి చరిత్ర గల మొనగాడుగా మనం చెప్పుకోవచ్చు. అదే గ్రామంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జన్మించిన ఊరు కూడా కడివెండి కావడాన్ని మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 1926 అక్టోబర్ 2వ తేదీ నాడు కడివెండి గ్రామంలో జన్మించినటువంటి నల్ల నరసింహులు చాలా పేద కుటుంబంలో ఉండి అప్పుల భారంతో నుండి చిన్ననాడే తండ్రి చనిపోవడం వల్ల అనేక బాధ్యతలను మోసి తన అప్పులను ఎల్లదీసుకొని అప్పుడే ఉన్నటువంటి ఆంధ్ర మహాసభ ఉద్యమం రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోతున్న సందర్భం అది. భువనగిరిలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ ఉద్యమాన్ని కల్లారా చూసి అప్పటికే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నటువంటి నల్ల నరసింహులు ఆంధ్ర మహాసభ ఉద్యమాన్ని చూసి తన స్వగ్రామంలో కార్యకర్తలను సమీకరించుకొని ఉద్యమాన్ని తయారు చేసుకున్నాడు. ఆ ఉద్యమ పోరాటం లోపల, ఆ ఆరాటం లోపల తన కార్యకర్తలను సమీకరించుకొని తన భార్యను కూడా వెంబడించుకొని కార్యాచరణ ప్రకటించి ఆనాడున్నటువంటి దేశముఖులు, ముఖ్యంగా వాళ్ళకు సమీపంలో ఉన్నటువంటి విసునూరు రామచంద్రారెడ్డి గడి ఆయన యొక్క దౌష్ట్యం మీద, ఆధిపత్యం మీద పోరాటం చేసి తర్వాత రాష్ట్ర స్థాయి నాయకునిగా ఎదిగినటువంటి మహానుభావునిగా మనం నల్ల నరసింహులను మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అప్పుడు దేశముఖులు, తర్వాత భూస్వాములు వాళ్ళందరి యొక్క ఆధ్వర్యం లోపల, అటు ఒకవైపు రజాకారుల యొక్క ఆధ్వర్యం లోపల అట్టుడికిపోతున్నటువంటి తరుణం లోపల రజాకారులను తిప్పికొట్టడానికి, రజాకారులకు కూడా వీళ్ళ యొక్క సమాచారాన్ని ఇచ్చినటువంటి ఇన్ఫార్మర్లను కూడా తిప్పికొట్టడానికి ఈయన పోరాటం చేసిండు. న్యాయస్థానంలో ఈయన పైన ఒక ఇన్ఫార్మర్ చేసినటువంటి వాళ్ళను హత్య చేసిండు అనేటువంటి అపవాదు మోపబడ్డది. ఆ సందర్భంగా న్యాయస్థానం ఆయనకు ఉరిశిక్ష వేసింది. ఉరిశిక్ష వేసిన సందర్భం లోపల కూడా న్యాయస్థానం లోపల తన అంశాన్ని, తన వాదన తానే వాదించుకొని నేను చేస్తున్నది ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నా అని న్యాయస్థానం నుండి తప్పించుకొని మళ్ళీ ఉద్యమ బాట పట్టినటువంటి మహానుభావుడు. అంత వీరోచితమైనటువంటి పోరాటం చేసిన సందర్భంలో తన భార్యను కూడా కుటుంబానికి దూరంగా, తన భార్య తన ఉద్యమంలో ఉన్నప్పుడే, దళంలో పనిచేసినప్పుడే అప్పుడే గర్భవతిగా ఉన్న ఆమె ఏదో రక్షిత ప్రదేశం లోపల కాన్పునిచ్చినటువంటి చరిత్రను మనం చూస్తే ఆనాడు ఉద్యమానికి అంకితమై పనిచేసిన వాళ్ళు తమ స్వప్రయోజనాలను, తమ స్వార్థాన్ని అవన్నీ కూడా వదిలిపెట్టి చేసిన సందర్భం ఉంది. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్యంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పటికీ భూస్వామ్య వర్గానికి చెందిన వాళ్ళు, వందలాది ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ భూములను ప్రజలకు యావదాస్తిని దఖలుపరిచి తన ఉద్యమంలో పాల్గొని చాలా నికృష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ప్రజల కోసం పనిచేసిన సందర్భం ఒక్క తెలంగాణ సాయుధ పోరాటం మాత్రమే. ముఖ్యంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి, తర్వాత రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి వీళ్ళందరూ కూడా ముఖ్యంగా నల్గొండ జిల్లా వాసులే. వీళ్ళందరూ కూడా బాగా ఉన్నత కుటుంబీకులు అయినప్పటికీ కూడా ఉద్యమం యొక్క ఆవశ్యకతను, ప్రజల యొక్క రక్షణను, తర్వాత సాయుధ పోరాటాన్ని నడపవలసినటువంటి ఆనాటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ
కారప్పొడి చల్లడం, గుత్పల సంఘం అనేక రకాలుగా ఉద్యమాన్ని లేవదీసి మరి చేసిన సందర్భం ఉంది. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఈ నల్ల నరసింహులు చాలా పేద కుటుంబం, చాలా నికృష్టమైనది. ఇప్పటికీ అక్కడికి పోతే వాళ్ళ ఊరును నేను సందర్శించడం జరిగింది. అక్కడ వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే చెప్పే పరిస్థితి లేదు. అంటే దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒకానొక కుటుంబంలో నుంచి వచ్చిన వాడు అంతర్జాతీయ స్థాయి లోపల ఈయన శిక్షను రద్దు చేయడం కోసం ఒత్తిడి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకనాడు ఒక దశలో పోలీస్ స్టేషన్ లోపల ఉన్నప్పుడు పైనుండి కింది వరకు మొత్తం గొలుసులతో బంధించబడినప్పుడు అప్పుడు రాష్ట్ర గవర్నర్ అక్కడికి సందర్శించడం జరిగింది. వీడెవడు అని అడిగినప్పుడు అక్కడ ఎస్పీ ద టైగర్ కడివెండి నల్ల నరసింహులు అని ఘాటుగానే అక్కడున్నటువంటి ఎస్పీ సమాధానం ఇచ్చిందంటే ఆయనకి ఇప్పటికీ కడివెండి టైగర్ అనేటువంటి పేరు ఉన్నది. ఈ రకంగా ఉన్నటువంటి వ్యక్తి మరి తన యొక్క స్వప్రయోజనాలను వదులుకొని అనేక ప్రాంతాలలో తిరిగి తర్వాత ఎవరికి చిక్కకుండా ఉన్నప్పటికీ కూడా చివరికి ఆయన మీద మోపబడినటువంటి కేసుల కారణంగా ఆయనకు ఉరిశిక్ష పడ్డది. ఆ ఉరిశిక్ష నుండి తప్పించుకునే క్రమం లోపల అంతర్జాతీయ స్థాయిలో 20-25 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళ మీద ఉరిశిక్ష వేయడం న్యాయం కాదు అనేది దేశంలో రాజధాని అనేటువంటి ఫ్రాగ్ లోపల ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీర్మానం మేరకు మన భారత రాష్ట్రపతి ఆనాడు రాజేంద్ర ప్రసాద్ను మెప్పించడం ద్వారా యావజ్జీవ శిక్షగా మార్చి తర్వాత ఆయనకు ఉరిశిక్షను కూడా రద్దు చేయడం జరిగింది. అలాంటి మహానుభావుని యొక్క 98వ జయంతి సందర్భంగా ఆయన చేసిన త్యాగాలను పోరాటాన్ని ఇప్పటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో పాఠ్య పుస్తకాల లోపల మనం ప్రచురించడం ద్వారా సందర్భోచితంగా వ్యాఖ్యానించుకోవడం ద్వారా అతన్ని స్మరించుకోవడం నేటి తరం యొక్క బాధ్యతగా భావిస్తూ ముగిస్తున్నాం.